తాతయ్య ఉన్నాడే. చెప్పు. అందరూ పెరిగారు, మారారు, కానీ తాతయ్య మాత్రం అలాగే ఉన్నాడని చెప్తున్నాను. అవును నాన్న, ఏం మారినా బంధాలు సంబంధాలు మారవురా. ఏంటి సరసమ్మ, నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారేంటి? మీ తాతయ్య నాలాంటి ఎంతో మందికి దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి చూడ్డానికి ఎన్ని వేల మంది వచ్చినా తనకి నచ్చిన భక్తుడు ఎవరు అని దేవుడు వెతుకుతాడట. మీ తాతయ్య దృష్టిలో నువ్వు కూడా అంతే. నాకాయన తాతయ్య మాత్రమే. నాకు నువ్వే దేవుడివి. ఇలా మాట్లాడి నా నోరు మోయిస్తున్నావు. లుక్, నువ్వు నాకు ప్రేమనిచ్చావు, తల్లి అనే స్థానాన్నిచ్చావు, విదేశంలో బ్రతకడం నేర్పించావు, కొంచెం కొంచెం ఇంగ్లీష్ ఆల్సో యూ టీచ్. కానీ నేను ఇండియన్ అన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నేనా? నీ దృష్టిలో నేను దేవుణ్ణైతే ఇది దేవస్థానమే కదా. ఉదయం సాయంత్రం దీపం వెలిగించడానికి ఒక అమ్మాయి కావాలి కదా. అంతే కదా. ఓకే, డన్. నిజంగానా? 101% సాసు బేబే. నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. ఎక్కడికి? నీకు తెలీదా? ఓ సరే, వెళ్ళిరా. ఎవరమ్మా మీరు? ఎందుకు ఇక్కడ నిలబడ్డారు? రండి, లోపలికి రండి. రామ్మా. నేను ముందు లోపలికి రామ్మా. రామ్మా. చదువుకోవడానికి వెళ్తానన్నావు, ఒప్పుకున్నాను. అక్కడే పనిచేస్తానని చెప్పావు, అందుకు ఒప్పుకున్నాను. నా చెల్లి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇప్పుడు ఎవరో భాష తెలియని అమ్మాయిని తీసుకొచ్చి నిలబడ్డావు. నాకు భాష, భావన, జీవితం అంతా తెలుసు. ఒకే ఒక అవకాశం ఇవ్వండి. కుదరదు. వీడు నా రక్తం, నా వంశం. వీణ్ణి ఇక్కడే వదిలేసి వెళ్ళండి. వాడు ఉంటానంటే ఇక్కడే ఉంచుకోండి. నాన్న, మీరింత డల్గా ఉంటే నా బర్త్డే పార్టీ కూడా డల్ అయిపోతుంది. ఏమైందండి? మన నాన్న మనల్ని ఒప్పుకోవడం, ఈ ప్రేమ మళ్ళీ ఫ్యామిలీ మధ్యలో ఎప్పుడు ఇరుక్కకూడదు. వీటన్నిటికీ నేనే కదా కారణం. హే, నో, అలాంటిదే కాదు. ప్రేమ, ఫ్యామిలీ రెండు ఇంపార్టెంటే. బట్ రెండింటినీ ఎదుర్కోవడం కష్టం. డ్రైవ్ వెళ్ళొస్తాను, నా మైండ్ కొంచెం ఫ్రెష్ అవుతుంది. గెట్ రెడీ.